3 బాత్ అండ్ 2 హాల్స్ గార్డెన్ రూమ్ అయితే ఉన్నాయి మనకి. ఇది చూడండి మొత్తం అరౌండ్ 3000 స్క్వేర్ ఫీట్ అయితే ఉంది ఇల్లు. అండ్ నాకు ఇది చూడండి పైన డిజైన్ ఎట్లా వచ్చిందో సీలింగ్కి. అండ్ నాకు బాగా నచ్చిన ఏరియా అయితే ఇది గార్డెన్ ఏరియా. సో ఈ ఏరియా అయితే పిచ్చగా నచ్చింది. అండ్ ఇక్కడ మనం కొంచెం సీటింగ్ వేసుకొని ఇక్కడైతే ప్లాంట్స్ వేసుకోవచ్చు అండ్ కొన్ని క్రీపర్స్ కూడా పెట్టవచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. ఈరోజైతే ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నాం. ఈరోజు మా కోబ్రోజ్ అయితే గృహప్రవేశం ఉంది. ఇంకా ఇల్లు అయితే పూర్తిగా ఫినిష్ అవ్వలేదు, కానీ మంచి రోజులు లేవని ప్రజెంట్ అయితే పాలు పొంగియడం అయితే ఇప్పుడు చేస్తుర్రు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఈ గృహప్రవేశానికి ఓన్లీ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే వస్తారు. ఒక 40 to 50 మెంబర్స్, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళు మాత్రమే వస్తారు. అండ్ తర్వాత జూన్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే గృహప్రవేశం చేద్దాం అనుకుంటారు. సో మేము కూడా కరెక్ట్ టైంకి ఇండియాలో ఉండడం అండ్ అందరు రావడం వల్ల సో ఈ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ ఇల్లుని అయితే మొత్తం క్యాప్చర్ చేద్దాం. ఆ ఇల్లు అయితే చాలా బాగుంది. నేను ఈరోజు మార్నింగే వెళ్ళి చూసా. సో ఇంకా ఫినిష్ అయితే అవ్వలేదు కానీ పూర్తిగా, బట్ ఇల్లు అయితే చాలా బాగుంది. ఆ ఇంట్లో మనకైతే ఒక గార్డెన్ రూము అండ్ టూ హాల్స్ అండ్ మనకైతే 3 బెడ్రూమ్స్. ఇప్పుడైతే నేను అందరం రెడీ అయిపోయినాం. వీళ్ళైతే పైన పూజలో ఉన్నారు. మేము ఇంకైతే వెళ్ళి పైన చూద్దాం పూజ ఎట్లా జరుగుతుందో. నాకైతే మొత్తం ఈ ఇల్లు ప్లాన్ మొత్తం మన యూఎస్లో హోమ్స్ లాగానే ఉంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనమైతే అక్కడికి స్టార్ట్ అయిపోదాం. సీ యూ ఓవర్ దేర్. ఇదే మన మొత్తము అపార్ట్మెంట్ బిల్డింగ్ అనమాట. పేరు వచ్చేసి క్యాసా బ్లాంకా. మనకైతే మెయిన్ రోడ్కి పిచ్చ దగ్గర ఇది చూడండి, అదే మెయిన్ రోడ్డు. అది ప్లాటినో సినిమాసు. జస్ట్ వాక్ ఇన్ డిస్టెన్స్లో ఉంది ఈ అపార్ట్మెంట్ అయితే. అందుకనే పిచ్చ కాస్ట్లీ ఈ అపార్ట్మెంట్. అరౌండ్ 3000 స్క్వేర్ ఫీట్ అయితే ఉన్నాయి ఇందులో. అన్ని 3 బెడ్ అండ్ 2 పార్కింగ్ లాట్స్ అయితే వస్తాయి విత్ గార్డెన్ రూము అండ్ సోలార్ పవర్ ఫర్ కామన్ ఏరియా. ఇది చూడండి, అన్నిటికన్నా నచ్చింది ట్రాన్స్పోర్ట్కి మనకేమైనా కావాలంటే అన్నీ పక్కనే ఉన్నాయి. వెరీ నియర్ డిస్టెన్స్లో ఉన్నాయి మనకి. అండ్ హార్ట్ ఆఫ్ ద సిటీలో, గుంటూరు సిటీలో అయితే ఉంది ఇది. నాకు అది పిక్చర్ నచ్చింది. అండ్ స్కూల్ కూడా చాలా బాగుంది కనిపిస్తుందిగా. ఇదే మన హౌస్ అనమాట. సో ఇది పెద్ద అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఇల్లు అయితే అరౌండ్ 3000 స్క్వేర్ ఫీట్ అయితే ఉంది. సో ఇంకా ఫినిష్ అయితే కాలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో మొత్తం ఫినిష్ అయినాక మళ్ళీ చేద్దాం. ఇంకోండి లోపలైతే మన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ కొందరు రిలేటివ్స్ అయితే రావడం స్టార్ట్ చేశారు. మనమైతే వెళ్దాం పైన పూజ ఎంతవరకు వచ్చిందో. అండ్ కొన్ని ఆవులను కూడా తెచ్చిర్రంట, చూద్దాం. మన వియా అండ్ వాసి కూడా పైనే ఉన్నారు. లెట్స్ గో. ఇది చూడండి. హాయ్. ఏ కౌ వియా కౌ వియా కౌ ఏం చేస్తుంది కౌ? వియా ఏం చేస్తుంది కౌ? ఓయ్ 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 నువ్వమ్మా ఇక్కడ దాచుకున్నావు అమ్మా? ఇక్కడ దాచుకున్నావా నువ్వు? ఏంది? ఇక మొత్తం గృహప్రవేశం ఈవెంట్ జరుగుతుంది చూడండి. మా వదిన ఇంకా కోబ్రో. ఏంది కొబ్బరికాయ కొడుతుర్రా? కొబ్బరికాయ కొడుతుర్రు. హాయ్ పంతులు గారు. బాగున్నా. మన కెమెరామెన్ మనం క్యాప్చర్ చేస్తున్నాం చూడండి. అంత చుట్టాలు ఉన్నారు. అందరు హాయ్ చెప్పండి. ఇప్పుడే బ్రో వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఫ్రెష్గా ఉన్నారు. హాయ్, కంగ్రాచులేషన్స్ బ్రో అండ్ వదిన గారు. కమాన్ వచ్చేయండి. ఇంకా జారుతుంది.
ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఓకే ఓకే ఓకే. ఎవరి పుష్ప? పుష్ప డ్రెస్ వేసి చూసినావా? అక్కడ శ్రీవల్లి ఉందా లేదా? శ్రీవల్లి అమ్మాయి మన ఇండియాలో ఇంకా గృహప్రవేశం అంటే కవ్వు కంపల్సరీ. సో ప్రతిదీ మనం కవ్వుతోనే చేస్తాం కాబట్టి పూజలన్నీ. సో కవ్వునైతే లోపలికి తీసుకొచ్చారు. అండ్ ఇండియాలోనే కాదు, ఇప్పుడు యూఎస్లో కూడా హౌస్ వార్మింగ్స్కి కవ్స్ని తీసుకురావడం కామన్ అయిపోయింది. ఇది చూడండి, ఆ కవ్వుకి అయితే ఇప్పుడు మొత్తం పసుపు కుంకుమ అవన్నీ పూస్తుర్రు. అయితే ఏందమ్మా పార్టీ వెళ్తుందా? యా కవ్వు పార్టీ పోతుంటే వియా చూడండి పార్టీ వెళ్తుంది అని చెప్తుంది. ఇది చూడు దానివి కవ్వు ఏమి వెళ్తుంది చెప్పు? పార్టీ వెళ్తుందా? బియా కవ్వుకి పసుపు పూస్తుంది చూడండి. ఇది చూడండి బియా కవ్వుకి పోయి అమ్మా, బియా కవ్వుకి పోయి. కమాన్, గుడ్ జాబ్. ఓ కొంచెమే తీసుకో. గుడ్ జాబ్, వెరీ గుడ్. గుడ్ జాబ్. మా వదిన ఫేస్ లో సంతోషం ఉప్పొంగుతుంది. మామూలు సంతోషంగా లేదు. ఎట్లా ఫీల్ అవుతున్నావు? సారీ, నేను ఎప్పుడు వదినాన్ని పిలవను, ఫస్ట్ టైం ఇంకా వీడియో కాబట్టి వదినాన్ని పిలుస్తున్నా. చెప్పు, ఎట్లా ఫీల్ అవుతున్నావు? మన బ్రో మొహం అయితే వెలిగిపోతుంది. బ్రో ఎట్లా ఫీల్ అవుతున్నావు? కొత్త ఇల్లు సూపర్ ఫీల్ అవుతున్నావా? అంతా నచ్చినట్టు కట్టించుకుంటుండు. మొత్తం చైనా నుంచి అయితే ఫర్నిచర్ తీసుకొచ్చిండు. మొత్తం అన్ని మేము వెళ్ళే లోపు అయితే మొత్తం సెట్ కావాలని కోరుకుంటున్నా. సో మేము కూడా చూడొచ్చు ఆ టైంకి. తొందరగా సెట్ చేయకు. ఓకే, అపార్ట్మెంట్కి ఇటు సైడ్ అయితే మొత్తం ఖాళీ ఏరియా ఉంది. ఇక్కడ పిల్లలకు కరాటే నేర్పిస్తారంట. సో ఈ ఖాళీ ఏరియా అండ్ ల్యాండ్ ఉంది. అటు సైడ్ కూడా మొత్తం ఖాళీ ఏరియా ఉంది. జస్ట్ మనకు రోడ్కి జస్ట్ ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ దూరంలో అయితే ఉంది ఈ అపార్ట్మెంట్. ఇది చూడండి, మన వాళ్ళు అంతా ఇక్కడనే ఉన్నారు. మా వదినలు అంతా ఇక్కడనే ఉన్నారు. మా కోబ్రోస్ అంతా చూసినా, మనం ఎప్పుడు వదినాన్ని పిలవం కాబట్టి షాక్ అవుతారు. ఏడుస్తుందా? మన అందరిని అయితే కవ్వు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. చేస్తున్నాం కవ్వు చుట్టూ. అమ్మా జాగ్రత్త, చూసుకో. మూడు సార్లా? ఓకే, ఇట్లా పెట్టమ్మా. ఇటు తిప్పు. పెట్టేసేయ్ అమ్మా, పెట్టేసేయ్. గుడ్ జాబ్ బియా. అరే కింద పడ్డే. మళ్ళీ పెట్టు బియా, మళ్ళీ పెట్టు. చూస్తుందామా, కన్ఫ్యూజ్ అవుతుంది. గుడ్ జాబ్, బాయ్ అంట. ఇంకా బాయ్ చెప్పేసాయి. బాయ్ కావ్. ఏందమ్మా ఎట్లయితుంది మొత్తం? ఎందుకు నువ్వు చెప్పలేవేంది? మా అమ్మాయి కౌస్ వెళ్ళిపోతున్నాయని ఏడుస్తుంది. పర్లేదమ్మా, మళ్ళీ తీసుకొద్దాం కౌస్ని. తీసుకొద్దాం, ఎక్కడికి వెళ్ళట్లే. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకొని వెళ్దాం కౌస్ని, సరేనా? కౌస్ని తీసుకెళ్దామమ్మా. చూడండి, ఇదైతే హాల్లో అయితే మనం మెయిన్ పూజ అయితే చేస్తారు. ఇది చూడండి, మనకు అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. పూజారులు ఇక్కడ కూర్చోరు. అండ్ ఇక్కడైతే మన రిలేటివ్స్ అంతా ఇక్కడ కూర్చోరు. చూడండి, ఇదైతే మెయిన్ హాలు. చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. చూడండి విండో ఎంత పెద్దగా ఉందో. చూడండి, ఇంకో మన వాళ్ళు ఇక్కడ కూర్చోరు. ద గైస్ ఏంది ఇది?
వెలుగు చిలకాది అంటే చలవ. ఓకే, గృహప్రవేశం అప్పుడు ఇట్లా చేస్తారా? ఇట్లా చేస్తాం. ఓకే ఓకే, మంచిగా చేయట్లే మా వదిన, చేపియండి. అప్పుడప్పుడే జరుగుతాయి వదిన అని పిలవడం. బాగా హలో కింద పడాలి, కింద పడేదాకా నీకు లేపను. బాగా 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 కింద పడాలంట, పంతులు కింద పడాలంటుండు. మొత్తం బయటికి రావాలి, తీస్తే ఏం కాదు బయటికి రావాలి. లోపలికి వంశీ గారు అయితే ఇంకో జరగ పెడతారు, ఇబ్బంది లేదు. చేయాలి, మధ్యలో ఆపొద్దు. పూజారి అని నాకు చెప్పారు. ఏంది అది, మంచి తిప్పు ఆపమనిలే. ఇది ఎంట్రన్స్ అపార్ట్మెంట్ అంతే, అపార్ట్మెంట్ ఒక ఎంట్రన్స్. సో మనకైతే ఇక్కడ పోతే హాల్ అయితే కనిపిస్తుంది, చాలా స్పేషియస్ ఉంది హాలు. అండ్ పైన మీకు ఆ హోల్ కనిపిస్తుంది కదా, అదైతే సెంట్రల్ ఏసీ అనమాట. హాల్స్కి మాత్రం సెంట్రల్ ఏసీ ఇచ్చారు, బట్ బెడ్రూమ్స్కి మనమే పెట్టించుకోవాలి. అది చూడండి, మనకైతే పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. ఇది చూడండి, ఇక్కడ మొత్తం పూజ జరుగుతుంది. ఇంకా చూడండి మన వాళ్ళు ఇక్కడ అందరు ఇక్కడనే ఉన్నారు. అండ్ ఇటు నుంచి ఇటు వెళ్తే, హాయ్ బ్రో, ఇటు నుంచి ఇటు వెళ్తే మనకైతే ఇటైతే మనకి దేవుడి రూమ్ ఉంది. చూడండి, దేవుడి రూము మంచిగా డీసెంట్ సైజులో అయితే ఉంది మనకి దేవుని గది. ఇది చూడండి, కొంచెం దూరంకి వెళ్ళి అయితే చూపిస్తుంది మీకు. ఇది మన దేవుడి గది. అండ్ దేవుని గది నుంచి ఇటు వచ్చేస్తే మనకి ఇదైతే మనకి డైనింగ్ రూమ్ అనమాట. ఇది చూడండి, పైన మనకైతే మొత్తం లైటింగ్ ఇచ్చారు. అండ్ ఇది మొత్తం మనకు డైనింగ్, చాలా స్పేషియస్గా ఉంది డైనింగు. నాకు వీడియోలో ఎంత క్యాప్చర్ అవుతుందో తెలియట్లే కానీ చాలా స్పేషియస్గా ఉంది. ఇది చూడండి, ఇది మనకు విండో అనమాట. సో ఈ డైనింగ్ నుంచి ఇటు వస్తే మనకేమో కిచెన్ అనమాట. ఇది కిచెన్ ఏరియా. ఇది చూడండి, కిచెన్ ఏరియా కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇది చూడండి. అండ్ మనకి ఇక్కడ ప్యాంట్రీ ఇచ్చారు, ఇంకా షెల్ఫ్స్ అవన్నీ రెడీగా లేదు. సో ఇక్కడ అన్ని షెల్ఫ్స్ వేస్తారనమాట. ప్యాంట్రీ అయితే చాలా పెద్దగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మా యూఎస్లో మా హోమ్ కన్నా ఈ ప్యాంట్రీ చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇది చూడండి. సో అటు నుంచి ఇటు వెళ్తే మనకైతే బ్యాక్ సైడ్ ఇటైతే మనకు బాల్కనీ ఉంది. సో ఇక్కడైతే మనకు డిష్ వాషర్ అండ్ వాషింగ్ మిషన్ రెండు పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే డిష్ వాషర్ అండ్ రైట్ సైడ్ అయితే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకి సింక్ ఇస్తారంట ఒకటి. సో అది మరి పూర్తిగా ఫుల్గా కన్స్ట్రక్షన్ అయినప్పుడు అయితే మనకు మొత్తం అర్థమవుతుంది ఇంకా క్లారిటీగా. సో ఇటు నుంచి అయితే డైనింగ్లోకి వెళ్ళిపోదాం. డైనింగ్ నుంచి ముందరికి వెళ్ళగానే మనకైతే రైట్లో అయితే మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంది. గెస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి అంట 13x13 అంట, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. నేనే చాలా షాక్ అయ్యాను, 13x13 గెస్ట్ రూమ్కి ఎవరు ఇయ్యరు, బట్ చాలా బాగుంది సైజ్ కూడా. అండ్ విండోస్ చూడండి, విండో సైజు చాలా బాగుంది. సో ఇది చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే మొత్తం పూర్తి కావాలి. ఇది చూడండి, ఇదైతే రెస్ట్ రూమ్స్. మనకైతే పార్టీషన్ ఇచ్చిండు షవర్కి అండ్ కమోడ్కి. ఇదేమో కమోడ్ ఏరియా, అక్కడ సింక్ వస్తుంది అండ్ అదేమో మన షవర్కి వాడుకోవచ్చు. సో ఇదైతే మన గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనము వేరే బెడ్రూమ్స్కి వెళ్ళిపోదాం. ఇది చూడండి. అండ్ నాకు ఇది చూడండి పైన డిజైన్ ఎట్లా వచ్చిందో సీలింగ్కి. అండ్ నాకు బాగా నచ్చిన ఏరియా అయితే ఇది గార్డెన్ ఏరియా. సో ఈ ఏరియా అయితే పిచ్చగా నచ్చింది. అండ్ ఇక్కడ మనం కొంచెం సీటింగ్ వేసుకొని ఇక్కడైతే ప్లాంట్స్ వేసుకోవచ్చు అండ్ కొన్ని క్రీపర్స్ కూడా పెట్టవచ్చు. దీని వెనకాల అయితే మనకు ఒక మోటరైజ్డ్ గ్లాస్ డోర్ అయితే వస్తుంది. సో మనం మోటరైజ్డ్ మొత్తం ఎలక్ట్రిక్, మనమైతే రిమోట్తో కంట్రోల్ చేయవచ్చు. సో ఓపెన్ అండ్ క్లోజ్ అయితే రిమోట్తో అవుతుంది అనమాట. ఇది చూడండి, ఈ గార్డెన్ ఏరియా అయితే సూపర్గా ఉంది. సో ఇటు నుంచి ఇటు వెళ్తే మనకైతే ఇంకో హాల్ ఏరియా వస్తుంది. సో దీన్ని అయితే మనం గేమ్ రూమ్ డిఫరెంట్ దానికైతే వాడుకోవచ్చు. అండ్ ఈ హాల్కి కూడా మనకైతే సెంట్రల్ ఏసీ అయితే ఉంది. ఇదైతే చాలా పెద్దగా ఉంది అండ్ మనకు కావాల్సిన విధంగా అయితే వాడుకోవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉందో, మనకి వెంటిలేషన్ అయితే నో ఇష్యూ ఇక్కడ. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, మీకు మొత్తం 360 డిగ్రీస్లో చూపిస్తాను. సో అందులో నుంచి ఇటు వెళ్తే మనకి చిల్డ్రన్స్ ఇంకో బెడ్రూమ్ వస్తుంది మనకి, సెకండ్ బెడ్రూము. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. మనమైతే ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకొని ఒక డెస్క్ కూడా వేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంది. అండ్ ఇది చూడండి విండో ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇదైతే మనకు రెస్ట్ రూమ్ అనమాట.
సో ఇక్కడైతే మనము పార్టీషన్ ఇక్కడ మనము షవర్ గ్లాస్ వేసుకోవాలి. ఇది చూడండి ఈ పార్టీషన్. అండ్ ఇక్కడైతే మనకు కమోడ్ అండ్ సింక్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. కమోడ్ అండ్ సింక్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది రెస్ట్ రూమ్. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. సో మనకి చెప్పినట్టు 3 బెడ్ 3 బాత్ అండ్ 2 హాల్స్ గార్డెన్ రూమ్ అయితే ఉన్నాయి మనకి. ఇది చూడండి మొత్తం అరౌండ్ 3000 స్క్వేర్ ఫీట్ అయితే ఉంది ఇల్లు. ఇది చూడండి ఇది మన మాస్టర్ బెడ్రూమ్. పిచ్చ స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్. ఓ మై గాడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. బ్రో నాకు ఇండియాలో ఉన్నప్పుడే కాల్లో చేసి చెప్పిండు నువ్వు మాస్టర్ బెడ్రూమ్ చూసి షాక్ అవుతావని. సో ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది. 2 డెస్క్లు వేసుకోవచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ 2 కింగ్ బెడ్స్ వేసుకోవచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్లో. అంత పెద్దగా ఉంది. అండ్ ఒక కింగ్ బెడ్ 2 డెస్క్లు అయితే అటు ఇటు వేసుకోవచ్చు. ఇదైతే మాస్టర్ బాత్రూమ్ మనకి. ఇది చూడండి మాస్టర్ బాత్ కూడా చాలా పెద్దగా ఉంది. అది చూడండి అదైతే మనకి షవర్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకు కమోడ్ అండ్ సింక్ ఉంటాయి అన్నమాట. ఇంకా అయితే పూర్తిగా ఫినిష్ అవ్వలేదు. మేమేమనుకుంటున్నామంటే బేసిక్గా మేము వెళ్ళేలోపు ఫినిష్ అయితే అయిపోతుంది. నాకైతే సూపర్గా నచ్చింది ఇల్లు. బ్రో ఏమో మనము జూన్ కల్లా ఫినిష్ చేయొచ్చు అన్నాడు. చూద్దాం జూన్ కల్లా ఫినిష్ అవుతుందా అని. చూడండి మా బ్రో అండ్ వదిన వాళ్ళ పిల్లలు. తన పేరేమో దాన్వి అండ్ తన పేరేమో చార్వి. దాన్వి ఏమో పిచ్చ సైలెంట్, చార్వి పిచ్చ కోతి. బిఆర్ మొత్తం చెడగొడుతుంది. మొత్తం లాలీపాప్స్ అవన్నీ చెడగొడుతుంది. లాలీపాప్స్ అసలు మేము అలవాటే చేయట్లేదు కానీ ఈమె అయితే మొత్తం చెడగొడుతుంది. ఇది చూడండి ఎలా అనిపిస్తుంది దాన్వి? ఎట్లా అనిపిస్తుంది కొత్త హోము? బాగా అనిపిస్తుందా నీకు చార్వి? దొంగ ఇది చూడు ఎట్లా అనిపిస్తుంది? దొంగ యాక్టింగ్ ఆపు. చెప్పవా? నేను ఫస్ట్ వచ్చినప్పుడు దానివి ఇంత గుడ్డగా ఉండే. ఇప్పుడు చూడు నా కళ్ళ ముందే ఎంత పెరిగిందో కదా. గుర్తుందా దానివి నీకు? నీ బర్త్డేకి వచ్చిన గుర్తుందా? నీ బర్త్డేకి నేను రాలేదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. ఏంది ఇది? ఏమాట వామ్మో. అమ్మో ఏంది గేమ్? ఏమంటారు దీన్ని? ఓకే ఎవరు ఏమైనా ఇస్తారా ఏంది పట్టుకుంటే? క్యాచ్ పట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మళ్ళీ అండి మేము కూడా కట్టాలి ఒకటి. అన్ని రూమ్లోనా? వస్తున్నా అయితే పట్టుకున్న వాళ్ళు అంట ఇల్లు కట్టుకుంటారంట. ఈమె చూడండి ఈమె క్యాచ్ పట్టింది అంటే ఈమెనే నెక్స్ట్ ఇల్లు అనేది. ఇది చూడండి ఇంకో రూమ్లో వేస్తారు చూసుకొచ్చినాం. ఇక్కడ ఇంకోసారి వేస్తారంట. పట్టండి. ఇది చూడండి. ఎన్ని ఇల్లులు కావాలి నీకు కిక్కి? ఎవరికి? అరే కింద పోయింది. వచ్చిందా? అమ్మా ఫైనల్లీ మనం కూడా ఇల్లు కొనబోతున్నాం. అయితే అది మొత్తం తినాలి కాదు, అది మొత్తం తినాలంట. అయితేనే ఇల్లు కొంటారంట. అందరూ ఒక్క కుటుంబం కూడా తినలేకపోతే మా 2-3 తిన్నది. 3 ఇల్లులు కావాలని ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళని? పూజ కంటిన్యూ చేస్తారు చూడండి. ఇంకా పంతులు గారు ఇంకా ఎంతసేపు? ఒక అరగంట అంట. ఇక్కడ చూడండి అంత చదువుతారు. మనమైతే కిందికి వెళ్ళి మొత్తం చూద్దాం ఫుడ్ ఎట్లా చేస్తారో. మా వదిన చూడండి ఉరుకుతుంది. ఏడికి అంటాం. ఫ్రూట్ హల్వానా? ఇది ఫ్రూట్ హల్వా. ఇది స్వీట్ గారె. ఇదేంది? వెజ్ బిర్యానీ, మిక్స్డ్ వెజ్ కుర్మా, రైతా కదా, రైస్, పప్పు, చిప్స్, ఫ్రైమ్స్ అండ్ దోసకాయ చట్నీ. ఏంది ఇది? మామిడికాయ ముక్కల చట్నీ, దొండకాయ పకోడీ. ఇది క్యారెట్ ఫ్రై. ఇది మునక్కాయ, బీన్స్ క్యారెట్ ఫ్రై, మునక్కాయ టమాటా అండ్ పప్పుచారు, పెరుగు. సాంబారు, పెరుగు అండ్ కిల్లి.
ఇంకా ఆంధ్ర సైడ్ ఇవన్నీ కామను. మన తెలంగాణ సైడ్ అయితే మొత్తం ముక్కనే. ఈ సైడ్ మొత్తం ఇంకా వెజ్ ఫుడ్డే ఉంటుంది. ఇది చూడండి, ఆంధ్ర అయితే అంతే. మా సైడ్ ఏంటంటే మొత్తం అయిపోగానే మంచిగా వ్రతం అయిపోగానే స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ అట్లా కాదు. సో డిఫరెంట్ ఉంటుంది. మనం ఫుడ్ అయితే తీసుకుంటారు మన వాళ్ళు. సో ఇప్పుడు మొత్తం ఇక్కడ ఫుడ్ అయితే రిలేటివ్స్ చేస్తారు. మనమైతే మొత్తం పూజ అయిపోయాక మన బ్రో వాళ్ళతో కలిసి మనమైతే పూజ అయిపోయాక మనం ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ అయితే తినాలి. గారెలు ఎట్లున్నాయంటే ఉప్పగా ఉన్నాయంట. ఏమనాలి బ్రో ఇలాంటి వాళ్ళని? ఏమనాలి చెప్పు. అంటే ఉప్పగా ఉన్నాయి. ఇలా ఉంటుంది మన వాళ్ళతో. ఏం చేద్దాం. జస్ట్ స్టార్ట్ అయ్యి 2 hours అయింది. పాపము చూడండి, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి వీళ్ళవి. అది చూడండి, మా వదిన కళ్ళు చూడండి. ఎప్పుడు అయిపోతుంది ఆ పూజ అని ఎదురు చూస్తుంది. ఏంది బ్రో, ఏంది పరిస్థితి? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఆకలి అవుతుంది మాకు కూడా. ఇక్కడ వాళ్ళు తింటారు, మనల్ని తినేట్లుంటుంది. మనం తినేద్దాం. వీళ్ళ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తాం? క్లైమాక్స్ వచ్చింది. అయిపోయింది ఇంకా. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.